అయ్యా మీడియా మిత్రులకి ముఖ్యంగా ఇన్నాళ్ళ తర్వాత స్పందించి మీరు నా కోసం వచ్చినందుకు ముఖ్యంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ధైర్యంగా ఒక డిపార్ట్మెంట్ని కొన్ని రాజకీయ పార్టీలను కూడా వ్యతిరేకించి మీరు వచ్చి ఈ ప్రెస్ మీట్ తీసుకుంటున్నందుకు మీకు రుణపడిపోయి ఉంటామండి. నేను ఏ పార్టీయో మీకు తెలుసు. ముళ్ళపూడి నాగేశ్వరరావు అని చెప్పి యూట్యూబ్ బైట్స్ అని కొడితే ఏమొస్తాయో మీకు తెలుసు. సామాజికంగా జరిగే అన్యాయాల మీద నా విశ్లేషణ ఏంటో ఇక్కడ ఉన్న చాలామంది విలేకరులు అందరికీ కూడా తెలుసండి. జర్నలిస్టులకి నేను ఒకటే కోరుకుంటున్నానండి, మేము పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం, మేము పవన్ కళ్యాణ్ గారి పార్టీ తప్ప ఫ్రెండ్స్ ఇంకోటి కాదండి. బయట ఉండే పవన్ కళ్యాణ్ గారికి నేను సపోర్ట్ చేసుకుంటున్నానండి. ఎంటైర్ మా ఫ్యామిలీలు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పిచ్చండి మాకు. అయ్యా ఇదే అంబటి రాంబాబు గారు నిన్న మాట్లాడుతూ మీడియాలో ఏం మాట్లాడారండి మీరు విన్నారు కదండి. వాళ్ళు మా పార్టీ కాదు. నన్ను కూడా పవన్ కళ్యాణ్ అంటే ఎన్ని మాటలు మాట్లాడాడో నా బంధువు అయ్యుండి కూడా మీరు ఈ పాయింట్ నోట్ చేసుకోండి. మీరు రమేష్ గారు కానీ అట్లాగే పేరు నాని నాకు ఫ్రెండ్ అండి. బందర్లో పేరు నాని గారు, నేను మా ఫ్రెండ్స్ గాలి రమేష్ వాళ్ళు అందరూ తిరిగిన వాళ్ళమని. అయినప్పటికి కూడా నేను ఎలా మాట్లాడతానో వాస్తవాలు మీ అందరికీ తెలుసండి. ఇప్పుడు ఈ పిల్లోడి మీద కేసులు ఉన్నాయంటున్నారండి. ఎందుకని పీడీ చట్టం పెట్టలేదండి పోలీసు వారు? ఎందుకని ఆర్మ్స్ యాక్ట్ పెట్టలేదండి పోలీసు వారు? ఎందుకని టాడా చట్టం పెట్టి బెయిల్ కూడా లేకుండా నాన్ బెయిలబుల్ ఒక 6 సంవత్సరాలు జైల్లో పంపలేకపోయారు మీరు? 23 ఏళ్ల పిల్లోడు ఇంటర్నేషనల్ క్రిమినలా? నోటికి అద్దుండాలండి. ఏమండి మీరు క్రియేట్ చేసి గొడ్డలు పెడితే ఈడేమన్నా వెళ్ళి ఇంకోసారి ఆ గొడ్డల పట్టుకు తిరిగిన వాళ్ళకి మళ్ళీ ఇదే అండి. జగన్ గారికి ఎలా పెడతారు, ఈ పిల్లోడికి ఎలా పెడతారు? ఆ పిల్లోడు ఎంత, ఆ పిల్లోడు బతికెంత అండి? బైకులు వేసుకుని రోడ్డు మీద తిరిగే చిన్న పిల్లోడు. అయ్యా 23 కేసులు ఉన్నాయి. రౌడీ 23 కేసులు ఉన్నాయి, 40 కేసులు ఉన్నాయి, 30 కేసులు ఉన్నాయని మాట్లాడేటటువంటి మీరందరూ కూడా ఇదిగో మా చెల్లెలు గారు ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. ఎన్బిడబ్ల్యూ పెండింగ్ 2 కేసుల్లో. ఆ 2 కేసుల్లో కూడా ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఎందుకు? వాయిదాకు వచ్చి అక్కడ కనపడితే అన్ని పట్టుకుని కొడుతున్నారు. మీరు భయపడి బయటికి పారిపోయి జూమోటోలో పనిచేసుకుని రోజుకు 350 రూపాయలు వస్తే ఆ డబ్బులతో బతుకుతున్నాడు. ఆ పిల్లోడు మరి ఇంత పెద్ద డాన్ అయితే, ఇంత పెద్ద మాఫియా గంజాయి బ్యాచ్ అయితే ఎలా 350తో బతుకుతున్నాడండి? ఎలా మమ్మల్ని కూడా డబ్బులు పంపమని అడుగుతున్నాడండి? ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఇన్సిడెంట్ జరిగేసరికి చిన్న గీత పక్కన పెద్ద గీత గీసే అలవాటు ఉన్నటువంటి కొంతమంది పార్టీలు, కొంతమంది వ్యక్తులు మాకు మీరు ఎంత గీత గీసినా మాకు భయం లేదండి. మేము కోరుకునేది ఒకటేనండి, ఆ పిల్లోడి మీద ఉన్న కేసులు మేము చూపించాం, మీరు నెట్లో కొట్టుకోండి. అంతకన్నా ఎక్కువ కేసులు ఉంటే రండి, ఇదే మీడియా ముందుకు రండి, మనం మాట్లాడుకుందాం. అంతే కానీ అసలు మాకు కేసులు ఉన్నాయి, ఓకే మీరు పీడీ యాక్ట్ పెట్టండి, టాడా యాక్ట్ పెట్టండి, లేదు అరెస్ట్ చేయండి. ఎందుకని చేయలేదండి మీరు? హౌ మెనీ కేసెస్ యూ హ్యావ్ ఫైల్డ్ ఆన్ దట్ పర్సన్? ఎందుకని ఎక్విడ్ అయిపోయినాయండి? మీరు పెట్టినవన్నీ ఫాల్స్ కేసులని మీకు తెలియదా? కృష్ణలంక ప్రజలకు తెలియదా? ఇక్కడున్న రాజకీయ నాయకులకు తెలియదా? ఈ గంజాయి కేసులు పెట్టేయన్ని ఫాల్స్ అని అక్కడ మీకు తెలియదండి? అక్కడ మీకు తెలియదండి? అయ్యా మా పిల్లోడి మీద ఏం కేసులు లేవండి. పోయిన తర్వాత కుక్కని చంపేవేంట్రా అంటే పిచ్చి కుక్కని చెప్పినట్టుగా మీరు ఆ కుర్రోడి మీద కేసులు ఉన్నాయి, ఆడవాళ్ళ మీద ఇది చేశారు. షో మీద ఒక ఎనీ అదర్ ఎవిడెన్స్? ఏ ఒక్క కేసులన్నా అరెస్ట్ చేశారో చెప్పండి, ఏ ఒక్క కేసులన్నా శిక్ష పడిందేవో చెప్పండి. ఎందుకండి చిన్న పిల్లోడు 23 ఏళ్ల పిల్లోడిని ఇవాళ ఇంటర్నేషనల్ నేషనల్ అని మాట్లాడుతున్నారు. వాడికి ఏ విధమైన సంబంధం లేదు. జూమోటోలో పనిచేసి 350 రూపాయలు సంపాదించుకుని బయటికి వెళ్ళి తినగా బతుకుతున్న ఆ వ్యక్తి ఆయన్ని తీసుకొచ్చి ఇంత పెద్ద డాన్ని ఏంటంటే ఈ తప్పును కవర్ చేసుకుంటాకి మేము ఒకటే అడుగుతున్నామండి. మేము జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ అభిమానులు. నా తమ్ముడు ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ. మా తమ్ముడు నవరంగా చెప్పినట్టు క్వశ్చన్ చేయమన్నారు, క్వశ్చన్ చేసే మెంటాలిటీ. మేము భయపడే వాళ్ళం కాదు, వెనకడుగు వేసేవాళ్ళం కాదు. మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకు కేసులు వద్దు, ఏ పార్టీని నిందించాం, వాస్తవమే మాట్లాడతాం. సిఐ గారికి కూడా ఒకటే చెప్తున్నాం, పిల్లోడిని అప్పచెప్పండి. మేము చెప్పేది ఫస్ట్ నుంచి ఇదేనండి, పిల్లోడిని ఇచ్చేయండి, మాకు కేసు వద్దు. గౌరవనీయులైన కమిషనర్ గారు, అలాగే డీజీపీ గారు, అనిత గారు, మా పిల్లోడిని మాకు ఇప్పించండి అమ్మా, మాకే కేసులు వద్దు. మీ వెనకాలే ఉంటాం, మీతోనే బతుకుతాం, మీతోనే సస్తాం. లేదు చంపేసాం, పలానా తారీఖు చంపాం, ఆ తారీఖు మీరు దినం చేసుకోండి, లేదంటే హిందూ సాంప్రదాయ ప్రకారం తప్పు కీడవుద్ది, మీ ఫ్యామిలీలు తగులుద్దంటే ఆ డేట్ చెప్పండి. లేదు బూడిదన్నా ఇవ్వండి,
ఏంటండి మేము అడిగేది? ఎవరండి ఈ రాష్ట్రంలో తీసుకెళ్ళి చంపి ఎన్కౌంటర్ చేసి బాడీలు ఇచ్చిన సందర్భం అనేక కేసుల్లో ఉన్నాయి, నేను చూశానండి. అనేక ఎన్కౌంటర్లు జరిగినప్పుడు రంగా గారితో పోటాడని చరిత్ర, ఆయనతో కలిసి తిరిగిన చరిత్ర, కేసులు పెట్టించుకునే పోలీసుతో తన్నులు తిన్న చరిత్ర మాకుందండి. యాజ్ ఏ సీనియర్గా ఇంకా బతికున్నాను, అవన్నీ చూశాను. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నానండి, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ వీ హ్యావ్ గివ్ ద సపోర్ట్ టు యువర్ కూటమి అండ్ యువర్ పోలీస్ డిపార్ట్మెంట్. మీకు తెలుసు కదండి పోలీసు గురించి ఎంత గొప్పగా వీడియోలు చేశానండి మొన్న పోలీసు వారిని తిడితే. దయచేసి ఒకటే కోరుకుంటున్నానండి, ఈ స్టేషన్లో చేసినటువంటి ఈ మా మేనల్లుడు హత్య చేసి బూడు చేసిన వాళ్ళని తప్పనిడిసి, ఈ పోలీసు వారి మీద తప్పనిడిసి రాష్ట్రంలో ఉన్న పోలీసులందరూ కూడా మా సోదరులండి. అట్లాగే కూటమిలో ఉన్న మా పవన్ కళ్యాణ్ గారికి ఇంత చేశాను ఇన్నేళ్ళగా, నాకేం చేస్తారా న్యాయం అని చెప్పి చూస్తున్నానండి. చంద్రబాబు గారు గురు అరెస్ట్ అయినప్పుడు నేను ఎలా చేశానో మీ అందరికీ తెలుసు. అనేక విషయాల్లో కూటమికి ఎలా అండగా ఉన్నానో తెలుసు. అయ్యా, మాకు పార్టీలు అంటగొట్టొద్దు, కులాలు అంటగొట్టొద్దు. ఈ విషయం మీద న్యాయపరమైన పోరాటం మేము ఎక్కడికైనా వెళ్ళి మా చెల్లి కనకదుర్గ లాయర్ గారి ద్వారా మాకు సపోర్ట్ చేసేటటువంటి హ్యూమన్ రైట్స్ ప్లస్ ఒక గొప్ప లాయర్ గారు మాకు అండగా నిలబడ్డాడండి. ఒక గొప్ప లాయర్ గారు, ఆ లాయర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటామండి. ఆయన బిడ్డలుగా చెప్తున్నాం, మాకు ఈ కేసు విషయంలో ఆయన చూస్తాడు, ఆయన ద్వారానే మేము మూవ్ అవుతాం, ఎంత దూరమైనా వెళ్తామని మీడియా వారు శ్రమ తీసుకుని వచ్చినందుకు మీ అందరికీ నమస్కారం అయ్యా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.